చెప్పండి, ముఖ్యంగా దీని తీర్పు కోసం ఇప్పటి వరకు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. వారు విస్తృత ధర్మాసనానికి పంపేటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జడ్జిమెంట్ అంతా కూడా స్టడీ చేసినటువంటి న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? శ్రీహరి, ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనంలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. 17A సంబంధించి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ మాత్రం 17A యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి చంద్రబాబు పిటిషన్లో క్వాష్ పిటిషన్లో పార్షియల్గా యాక్సెప్ట్ చేసినట్టు ఇప్పుడు న్యాయమూర్తి చదివారు. అదేవిధంగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం నేరం జరిగిన సమయం చూసుకోవాలి కానీ ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశామనేది కాదు అని చెప్పి ఆమె కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది, తర్వాత భవిష్యత్తులో ఇది త్రిసభ్య ధర్మాసనం వేయటం కానీ ఆ విచారణ జరగటం కానీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది కూడా మనతో మాట్లాడేందుకు సీనియర్ న్యాయవాది శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు రెండు ఒపీనియన్స్ కూడా మనం చూసాము, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. లార్జర్ బెంచ్కి ఇట్ హ్యాస్ గో టు లార్జర్ బెంచ్ అని చెప్పి కూడా జస్టిస్ బేలా త్రివేది గారు కూడా చెప్పారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఈ త్రిసభ్య ధర్మాసనం? తర్వాత దానిలో మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం ఫామ్ కావాలి, ఆర్గ్యుమెంట్స్ జరగాలి, త్రిసభ్య ధర్మాసనానికి ప్రయారిటీస్ ఉంటాయి. వీళ్ళిద్దరూ కానీ త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళాలి. 17A సమస్యగానే ఉండిపోయింది సుప్రీంకోర్టులో కూడా. మనం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానివ్వండి, న్యాయవాదులు, న్యాయమూర్తులు అనేక మంది అనేక చర్చలు చేశాం. సుప్రీంకోర్టులో కూడా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు రావడంతో సమస్యగానే ఉన్నది. ఒక న్యాయమూర్తి ఇది అప్లై అవుతుంది అని, ఈ కేసులో అప్లై అవుతుందని స్పష్టంగా చెప్పడం, కానీ అదే సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికైనా సరే గవర్నర్ నుంచి అనుమతి తీసుకోదలిస్తే తీసుకోవచ్చు, ఈ తీర్పు ఆటంకం కాదు అని చెప్పడం జరిగారు. బేలా త్రివేది గారు మాత్రం ఇది పాత నేరం కాబట్టి, అంటే అమెండ్మెంట్ 2018 ముందుకు జరిగినటువంటి నేరం కాబట్టి దీనికి అప్లై కాదు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి తీర్పు. ఒకళ్ళు అప్లై అవుతుందని ఒకళ్ళు కాదు అని చెప్పేసరికి ఇది ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉండేటువంటి ఆనవాయితీ ప్రకారం దీన్ని చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి రెఫర్ చేస్తారు. చీఫ్ జస్టిస్ గారు ఏంటన్నట్లయితే అప్పుడు సాధారణంగా ముగ్గురు ఉండేటువంటి ధర్మాసనానికి దీన్ని నివేదించేదానికి అవకాశం ఉన్నది. లేదు మరింత అవసరం అనుకుంటే పెద్ద బెంచ్కి కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ బెంచ్ని ఏర్పాటు చేయటం, మరలా ఆ బెంచ్ ఏంటంటే మొదటి నుంచి పూర్తిగా ఈ న్యాయవాదుల నుంచి వాదనలు వినాల్సి వస్తుంది. అదంతా చాలా సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా అటువంటి తీర్పులు చెప్పవలసినటువంటి అవసరం, సుప్రీంకోర్టు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఇవన్నీ చూసినప్పుడు టైం చాలా పట్టేయడానికి అవకాశం ఉన్నది. బహుశా నేను అనుకుంటాం మరలా ఇది తీర్పు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నికల ముందు ఈ ప్రక్రియ అంతా పూర్తి అవుతుందని నేను అనుకోవటం లేదండి. అంటే సార్, ఇప్పుడు ఆమె బేలా త్రివేది గారు నేరం జరిగింది కాబట్టి అవినీతి పరులను రక్షించడానికి కాదు ఈ చట్టం, అవినీతి పరులు చట్టం అలా ఉండకూడదు అని చెప్పి, పైగా చట్టం దానికోసం ఉద్దేశించింది కాదు, పబ్లిక్ సర్వెంట్స్ కోసం, ముఖ్యంగా అఫీషియల్స్ కోసం అని చెప్పి ఆమె ఒక ఫైండింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఈయన అనిరుద్ధ్ బోస్ గారు మీరు ప్రయర్ అప్రూవల్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకోమంటున్నారు. పైగా రిమాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఆయన కామెంట్స్ చేశారు. ప్రత్యేకించి ఏంటంటే మనం ఈ వాదనలు అన్నీ కూడా టెక్నికల్గానే జరిగినటువంటి విషయం కూడా మనం గతంలో ఈ సందర్భాలు చర్చించాం. చంద్రబాబు నాయుడు గారి తరఫునటువంటి న్యాయవాదులు కేంద్రీకరించి వాదన చేసింది ఏమిటన్నట్లయితే 17A అనేటువంటిది వచ్చిన తర్వాత చట్టం ప్రకారం అనుమతి లేకుండా తీసుకుంటాం, అది చెల్లదు కాబట్టి ఎఫ్ఐఆర్ చెల్లదు, దీన్ని క్వాష్ చేయండి. అదేవిధంగా అనుమతి లేకుండా రిమాండ్ చేశారు కాబట్టి రిమాండ్ కూడా చెల్లదు అనేటువంటి వాదన చేయడం జరిగింది. కానీ దానిలో అనిరుద్ధ్ బోస్ గారు కూడా రిమాండ్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేయడానికి ఆయన సుముఖంగా లేరు. కొన్ని సెక్షన్లు తీసేసినంత మాత్రాన స్పెషల్ కోర్టుకి రిమాండ్ ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి ఆ రిమాండ్ని నేను సెటిసైడ్ చేయటం లేదు అని కూడా ఒకటి చెప్పడం జరిగింది. కాబట్టి టెక్నికల్గా ఉన్నది కాబట్టి వీళ్ళు ఫ్యాక్ట్స్లో ఎంతవరకు వెళ్ళారు, నిజంగా నేరం జరిగిందా లేదా అనేటువంటిది అది ఎప్పుడంటే 17A గురించి ఒక ఏకాభిప్రాయం వచ్చినట్లయితే వాటిల్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే 17A అప్లికబిలిటీ మీదే ఒక భిన్నమైనటువంటి దృక్పథం తీసుకున్నప్పుడు బహుశా మనం పూర్తి తీర్పు చదివితే కానీ తెలీదు. వాటిల్లో కూడా ఐపీసీ సెక్షన్స్ గురించి ఏమైనా వాదన చర్చించారా, అవి అప్లై అవుతాయి అన్నారా కాదన్నారా 17Aకి, అదేవిధంగా ఏమిటి దీంట్లో అసలు ప్రైమా ఫేషియా కేసు ఉన్నదా లేదా అనేటువంటిది, ఆ లోతుపాతులకు వెళ్ళారా లేదా అనేటువంటిది కూడా పూర్తి తీర్పు చదవాల్సి వస్తుంది. కాబట్టి 17Aనే డిఫర్ అయ్యారు కాబట్టి బహుశా టెక్నికల్గానే ఈ తీర్పుని ఏంటంటే మనం చూడాల్సి వస్తుంది. బహుశా మరి త్రిసభ్య ధర్మాసనం ఒకవేళ మెజారిటీ 17A అప్లై అవుతుంది అనుకున్నప్పుడు ఐపీసీ సెక్షన్స్ ఏమిటి,
మిగతా ప్రెమాఫేషియా కేసు ఉన్నదా లేదా అనేటువంటిది ఆ లోతుపాతులకు వెళ్ళేటువంటి అవకాశం త్రిసభ్య ధర్మాసనానికి ఉంటుంది. సార్, ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనంకి వెళ్లే లోపు ప్రభుత్వం ఏదైనా కొత్త కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ కొత్త కేసులు పెట్టాలి అంటే మళ్ళీ అపాయింటింగ్ అథారిటీ ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలా ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు ఒకసారి చూసుకున్నప్పుడు కొత్త కేసులు పెట్టడానికి ఏంటంటే మనం అనుకునేది 17A. ఈవెన్ బేలా త్రివేది గారి వాదన, ఆమె ఫైండింగ్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది 2018 ముందు నేరం కాబట్టి దీనికి అప్లై కాదు అనేటువంటిది ఒక ఫైండింగ్ రావడం జరిగింది. ఇవాళ కొత్త కేసులు పెట్టే అన్నీ కూడా 2018 తర్వాత కేసులకి 17A ఏమిటి అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. అంటే బేలా త్రివేది గారి వాదన ప్రకారం కూడా నేరం పాతది, అంటే అమెండ్మెంట్ ముందుగా నేరం కాబట్టి దీనికి అప్లై కాదన్నప్పుడు అమెండ్మెంట్ తర్వాత జరిగేటువంటి నేరానికి ఇది అప్లై అవుతుంది అనేటువంటి భావన కూడా మనం ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టడానికి వీళ్ళకున్న అవకాశాలు దాదాపు ఆల్రెడీ వీళ్ళు పెట్టినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, వీటిలన్నింటిలో మనం చూసాం. బహుశా మరి ఈ ఫైండింగ్ నుంచి మనం చదివేదానికి మొత్తం ఇద్దరు జడ్జీలు రాసినటువంటి తీర్పులు చూసి దీనికి కూడా మనం కొంత అన్వయించేదానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావాలని మేము తప్పుడు కేసులు పెడతామని పెడితే తప్పితే బహుశా 17A అనేటువంటిది అవసరం అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. పోనీ 2005 అయితే 2018 ముందు కేసు కాబట్టి, అమెండ్మెంట్ రాకమునుపు కేసు కాబట్టి అన్నారు. మరి మిగతా అన్ని చూసినప్పుడు 2018 తర్వాత జరిగినాయి కాబట్టి వాటికైనా తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. బహుశా ఈ ప్రభుత్వం ఈ ఎన్నికలు వచ్చేలోపు ఈ కార్యక్రమాలని చేస్తుందని నేను అనుకోను. అడ్డగోలుగా మేము ఏ కేసైనా పెట్టవచ్చు అని పెడితే వాళ్ళు మరింతగా అప్రదిష్ట పాలవుతారు తప్పితే మరొకటి కాదు అని కూడా మనం గమనించాలి. సార్, షెడ్యూల్ రావడానికి ఇంకో 15 రోజులు 20 రోజులు టైం ఉంది. ఫిబ్రవరి 2nd వీక్ ఆర్ 3rd వీక్ ఆర్ 1st వీక్లో వస్తుంది అంటున్నారు. అటువంటప్పుడు ఈలోపు కేసులు పెడితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కానీ లేకపోతే బర్డెన్ కానీ ఎవరి మీద అయితే కేసులు మోపారో వాళ్ళ మీద పడుతుంది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం కొత్తగా కేసులు పెట్టడానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుందా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రివెంట్ చేస్తుందా? డెఫినెట్గా కొత్తగా ఇప్పుడు ఒకటి మనం నర్మగర్భంగా చూసినప్పుడు పాత కేసులకి ఇది అప్లై కాదు అన్నారు. అంటే 2018 తర్వాత పెట్టే కేసులకి ఇది అప్లై అవుతుంది అనేటువంటి ఒక సందేశం కూడా ఉన్నదేమో మనం పూర్తిగా చదివితే కానీ మనకు అర్థం కాదు. డెఫినెట్గా అటువంటి ఉండాల్సిందే. ఎందుకంటే 17A చెల్లదు అనేటువంటిది, ఇది పనికిరాదని మాత్రం చెప్పలేదు. ఆ కేసుకి అప్లై అవుతుందా లేదా అనేటువంటి చెప్పినప్పుడు అప్లై కాదని చెప్పి న్యాయమూర్తి ఏం చెప్పారంటే ఇది కేసు 2018 ముందుది, అమెండ్మెంట్ కంటే ముందుది కాబట్టి దీనికి అప్లై కాదు అని చెప్తున్నారు. అంటే అమెండ్మెంట్ తర్వాత వచ్చే కేసులకి అప్లై అవుతుందనేటువంటిది కూడా మనం ఒక దృక్పథం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం అయినప్పటికీ మేము తీసుకుంటాం అనే దానికి ఏంటంటే ఇప్పటికే మనం బహుశా మొన్న ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో తిరగటం, వాళ్ళు కొంత చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే IPS IAS ఆఫీసర్లలో కొంత కనువిప్పు జరిగినట్టుగా కనపడతా ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మేము మా ఇష్టరాజ్యం వచ్చినట్లు మేము చేస్తాము అనే దానికి ఏంటంటే వాళ్ళకి అవకాశం తక్కువ. ఈ తీర్పు వచ్చినందువల్ల మరింత కేసులు మేము పెట్టొచ్చు, మాకు ఇష్టరాజ్యం అనేటువంటిది ఆ మెసేజ్ని కనుక ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు నష్టపోతారు. అటువంటి మెసేజ్ మాత్రం ఈ తీర్పులో లేదు. త్రిసభ్య ధర్మాసనం ఫామ్ చేయడానికి, వాళ్ళు ట్రయల్ కండక్ట్ చేయడానికి, విచారించడానికి, ఈ ఆర్గ్యుమెంట్స్ అవ్వటానికి వాళ్ళు కూడా మళ్ళీ, ఎందుకంటే త్రిసభ్య ధర్మాసనం అంటే 3 జడ్జెస్ రాయాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ రిజర్వ్ చేస్తారు. ఇప్పుడు 3 నెలలు పట్టింది, 90 days బిఫోర్ కాబట్టి 89th డే ఇచ్చారు. అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? షెడ్యూల్ వచ్చే లోపు అయ్యే అవకాశం ఉందా? అది ఈ కేసే తీసుకుందాం మనం. దాదాపుగా కేసు దాఖలు చేయటం కానివ్వండి, ఇదంతా తీర్పు వచ్చేసరికి 4 నెలలు సుమారుగా. ఎందుకంటే కేసు దాఖలు చేసింది అంటే వాదనలు అయిన తర్వాతే దాదాపుగా సుమారు 3 నెలలు అవుతా ఉంది. అంటే అంతకుముందు ఒక నెల రోజులు కేసు దాఖలు చేయటం, ప్రయారిటీ ఇచ్చి వాదనలు వినటం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి త్రిసభ్య ధర్మాసనం అంత ప్రయారిటీ ఈ కేసుకి ఇవ్వగలుగుతుంది అనే దానికి నేను అనుకోను. ముందు చీఫ్ జస్టిస్ గారు ఒక బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బెంచ్ మళ్ళీ దీనికి డేట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ చూసి బహుశా ఎన్నికల లోపల ఇదేదో ఒక తీర్పు వచ్చేస్తుందని మాత్రం మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. బహుశా ఎన్నికల తర్వాతే దీంట్లో తీర్పు రావచ్చు. ఎన్నికలు మళ్ళీ కొత్త ప్రభుత్వంలోనే మనం ఈ తీర్పుని వినొచ్చు అనే పరిస్థితి ఉన్నదన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూస్తున్నాం, త్రిసభ్య ధర్మాసనాన్ని ఫామ్ చేయటం కానీ లేకపోతే త్రిసభ్య ధర్మాసనం దాని మీద విచారణ చేయటం కానీ ఆ తర్వాత జడ్జిమెంట్ ఇవ్వటం కానీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్వాష్ ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందో సెప్టెంబర్ 23వ తేదీన హైకోర్టు జడ్జిమెంట్ని డిస్మిస్ చేసిన జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తా సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా ఫైల్ చేశారు.
దానికి జడ్జిమెంట్ రావడానికి దాదాపుగా 4 నెలల సమయం పట్టింది. త్రిసభ్య ధర్మాసనం ఒకవేళ ఫామ్ అయినా ఆ న్యాయమూర్తులకు వేరే ప్రయారిటీస్, ఇంతకంటే ఎమర్జెన్సీ ఉన్న ప్రయారిటీస్ ఉంటే మాత్రం సాధ్యం కాదు. దీంతో పాటు చంద్రబాబు ఆల్రెడీ ఈ కేసులో బెయిల్లో ఉన్నారు. పైగా మొత్తం 6 కేసుల్లో కూడా ఆయనకి లీగల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అందువలన ఈ కేసుకు సంబంధించి త్రిసభ్య ధర్మాసనం ఫామ్ అవటం కానీ, విచారణ చేయటం కానీ, జడ్జిమెంట్ ఇవ్వటం కానీ ఎస్ఆర్పి గారు చెప్పినట్టు 4 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లోపు ఎలక్షన్స్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీహరి. ఎస్ రామారావు, మీరు అన్నట్లుగా ఎస్ఆర్పి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ధర్మాసనాన్ని ఫామ్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు సంబంధించి 17A వర్తిస్తుందా